శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి, దశమ స్థానంలో బుధుడు గురువు, లాభస్థానంలో శుక్రుడు కేతువు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీల ద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా శుభవార్తలు కావచ్చు, లేకపోతే సహాయం కావచ్చు, ఏదో ఒక విధమైనటువంటి మంచి జరిగే అవకాశము ఆస్కారం మరింతగా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో కాస్తంత చికాకులు ఉన్నాయి. ఒక లేడీ లాయర్ని హైర్ చేసుకోండి, మంచి జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేదు, చికాకు పడుతున్నాము, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కానీ ఉపయోగం లేదనుకుంటే సెకండ్ ఒపీనియన్ ఒక లేడీ డాక్టర్ దగ్గర తీసుకోండి, దీనివల్ల మంచి జరుగుతుంది. లేదా స్త్రీ దేవతామూర్తిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. రాబోయే ఆషాఢ మాసంలో ప్రతిరోజు దుర్గాదేవి పూజ చేయండి, మీకు మంచి జరుగుతుంది. ప్రత్యేకించి మీరు చేసేటువంటి మంచి కార్యక్రమాల వలన మీరు ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళ వలన మీకు మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. ఇది గ్రహించి మెలగండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వాళ్ళని చెల్లెలుగా భావించడము, తల్లిగా భావించడం మాత్రం చెయ్యండి, మర్చిపోవద్దు. స్నేహితురాలు ఇతరితర మాత్రం అవేమీ పనికిరావు. కొలీగ్ని కూడాను చెల్లెలుగా చూసుకొని మీరు సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మీకు అది అభయహస్తం అవుతుంది, మీకు కలిసి వస్తుంది. లేదు స్నేహితురాలంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఈ తులారాశి వాళ్ళు ఈ ఒక్క విషయాన్ని చక్కగా గ్రహించండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము, సేల్స్ నిమిత్తము లేదా పర్చేజెస్ నిమిత్తము చేసేటువంటి ట్రావెలింగ్స్, ప్రయత్నాలు, డిస్కషన్స్ అనుకూలంగా ఉంటాయి, బాగుంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం పరిహారం గోసేవా కార్యక్రమాలను విశేషంగా చేయండి. ఉలవలను నానబెట్టి గోమాతకి తినిపించండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, పెళ్ళి కావటం లేదు, ఎన్ని సంబంధాలు చూసినా వర్కౌట్ అవటం లేదు అని అనుకున్నవారు బృహపాశుపత హోమాన్ని జరిపించుకోండి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. డూప్లికేట్ వస్తువులను కొని మోసపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీతో పాటు ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళండి. ప్రత్యేకించి విలువైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు మనకు అవగాహన లేదని అనుకున్నప్పుడు ఇంకొకళ్ళ సహాయము, ఆలోచనలు, సలహాలు స్వీకరించండి. షేర్ మార్కెట్ ఇతర షార్ట్ టర్మ్లో వచ్చేటువంటి ధనంతో ఏదో చేద్దాము, మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడదాము, మనం కూడా అలాంటి వాటిల్లో సభ్యత్వాన్ని పొందుదాము అన్న ఆలోచనలకు మాత్రం దూరంగా ఉండండి. దీనివలన మీకు నష్టం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 8.